నూనె గింజల సాగులో వేరుశెనగ తర్వాత అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్న పంటల్లో ప్రొద్దుతిరుగుడు పంట కూడా ఒకటి. ప్రొద్దుతిరుగుడు సాగుకు అన్ని కాలాలు అనుకూలంగా ఉంటాయి. తక్కువ పెట్టుబడి, తక్కువ కాల పరిమితి, తక్కువ నీరు, కొద్దిపాటి పెట్టుబడితో పొద్దుతిరుగుడును సాగు చేయొచ్చు. ఈ క్రమంలో వరి ప్రత్యామ్నాయంగా పొద్దుతిరుగుడిని సాగు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు సిద్దిపేట జిల్లా రైతులు. ఈ మధ్యకాలంలో వ్యవసాయ శాఖ అధికారులు పంట మార్పిడిలో భాగంగా పొద్దుతిరుగుడు సాగు చేపట్టాలని రైతులకు సూచిస్తున్నారు. వ్యవసాయ నిపుణుల సలహాలు తీసుకొని రైతులు యాజమాన్య పద్ధతులు పాటిస్తూ చక్కని ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. ఈ మధ్యకాలంలో ప్రభుత్వం నూనె గింజల పంటల సాగును ప్రోత్సహిస్తోంది. నిపుణుల సూచనల మేరకు సిద్దిపేట జిల్లా రైతాంగం పొద్దుతిరుగుడు సాగుకు ముందుకు వస్తున్నారు. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలిచ్చే పంట కావడంతో యువ రైతులు ఈ పంట సాగుకు ఆసక్తిని చూపిస్తున్నారు. లక్ష్మీదేవిపల్లి గ్రామానికి చెందిన యువ రైతులు తమ వ్యవసాయ పొలాల్లో పొద్దుతిరుగుడు పంటను సాగు చేశారు. మంత్రి హరీష్ రావు వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనల మేరకు అంతర పంటలు పండిస్తూ అదనపు ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. లక్ష్మీదేవిపల్లి గ్రామానికి చెందిన ప్రభాకర్కు 6 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. 6 ఎకరాలను 2 భాగాలుగా విభజించి 3 ఎకరాల్లో పొద్దుతిరుగుడు, 3 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేస్తున్నాడు. 8,000 రూపాయల పెట్టుబడి పెట్టి 3 ఎకరాల్లో పొద్దుతిరుగుడు మొక్కలను నాటుకున్నాడు. పంట వేసిన 3 నెలలకే చేతికి వస్తుందని, ఎకరానికి ఎంత లేదన్నా ఖర్చులు పోను 50,000 రూపాయలు మిగులుతోందని రైతు చెప్తున్నాడు. మాకు 6 ఎకరాల ల్యాండ్ ఉంది. దాంట్లో 3 ఎకరాలు పొద్దుతిరుగుడు సాగు చేస్తున్నాం. మిగతాది ఆయిల్ ఫామ్ పెట్టడం జరిగింది. మంత్రి గారి ఆదేశాల మేరకు అంతర పంటలు ఏమని చెప్పిండు. ఆయిల్ ఫామ్ కానీ, పొద్దుతిరుగుడు కానీ, వేరుశెనగ కానీ, ఈ కూరగాయల పంటలు ఎక్కువ పండించమని చెప్పడం జరిగింది. కాబట్టి దానికి అనుగుణంగా నేను ఈ పొద్దుతిరుగుడు పెట్టడం జరిగింది. దీనికి ఖర్చు వచ్చేసి ఒక 8,000 రూపాయలు ఖర్చు వస్తుంది. లాస్ట్ ఒక 15 రోజులు ఇబ్బంది పడకుండా దీన్ని పిట్టలు రాకుండా చూసుకుంటే దాదాపు ఒక 70,000, ఒక ఎకరాన 70,000 రూపాయలు వస్తాయి. ఈ ఖర్చు పోగా ఒక 50,000 ఒక రైతుకు మిగిలే అవకాశం ఉంటుంది. ఇది చాలా 3 నెలల పంటనే. పెద్దగా కల్టివేషను, అది గడ్డి అసలు సమస్యలు చూద్దాం ఏముండయి. దీనికి ఏంటంటే ఒక లాస్ట్ మంతే ఒక 15 రోజులు మాత్రం చాలా పిట్టల కోసం కావలు కాసుకునే అవకాశం ఉంటుంది. ఇదే గ్రామానికి చెందిన యువ రైతు సంతోష్ కుమార్ 2 ఎకరాల్లో పొద్దుతిరుగుడు సాగు చేస్తున్నాడు. అతి తక్కువ నీరు, అతి తక్కువ ఖర్చుతో అధిక ఆదాయం ఈ పంటతో లభిస్తోందని రైతు చెప్తున్నాడు. చదువుకున్న యువత కూడా ఉద్యోగాలు చేసుకుంటూనే ఇలాంటి పంటలు పండిస్తూ ఉపాధి పొందుతున్నారన్నాడు. ఈ పొద్దుతిరుగుడు పంట సాగు చేయడం వల్ల ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇందులో అతి తక్కువ ఖర్చుతో ఎకరానికి ఒక 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ ఖర్చు పోగా ఒక ఎకరానికి 50 నుంచి 60,000 రూపాయలు సంపాదన ఉంటుంది. అదేవిధంగా దీనికి పొటాసు, యూరియా, ఏదన్నా ఎక్కువ దిగుబడి రావడానికి ఎరువులు చల్లుకోవచ్చు. అదే వాటర్ కూడా ఎక్కువ అవసరం ఉండదు ఈ పంటకు. ఈ పంటకు 10 రోజులకు ఒకసారి మనం వాటర్ కట్టుకున్నా కానీ సరిపోతుంది. అదేవిధంగా మా మంత్రి గారి ఆదేశాల మేరకు అంతర్ పంటలు, కూరగాయలు పండించడం జరుగుతుంది. మా గ్రామంలో స్ప్రింక్లర్లు సబ్సిడీతో మంత్రి గారు ఇవ్వడం జరుగుతుంది. మా గ్రామాలలో ఈ స్ప్రింక్లర్లతో కూడా ఒక సాగు చేసుకోవచ్చు. ఒక 10 రోజులకు ఒకసారి వాటర్ ఉంటే సరిపోతుంది. చదువుకునే యువత కూడా తక్కువ టైంలో ఇక్కడ వర్క్ చేసుకొని, గ్రామంలో వర్క్ చేసుకొని వేరే జాబ్లకు కూడా చేసుకుంటారు, బయట పని చేసుకుంటారు. ఇప్పుడు నాటేసుకుంటే 1 ఎకరం చేసే పనిని దీన్ని 3 ఎకరాల్లో సాగు చేసుకోవచ్చు. ఎక్కువ లాభాలు ఉంటాయి. స్టార్టింగ్ ఒక వారం 10 రోజులు 20 రోజుల వరకు కొంచెం అందులో కలుపు మొక్కలు తీయడానికి యూజ్ అవుతుంది. అంటే పని చేసుకోవాలి. అది తర్వాత పంట ఎండింగ్కి వచ్చేసరికి 15 రోజులు పిట్టల కావాలి ఉండి మనం చూసుకున్నట్టయితే మనకు పంట మంచిగా వస్తుంది. రసాయన ఎరువులు, క్రిమి సంహారకాలు విచక్షణ రహితంగా వాడడం వల్ల దుష్ఫలితాలు కలుగుతున్నాయి. పురుగులు, తెగుళ్లు రోగ నిరోధక శక్తిని పెంచుకొని ఏ మందులకు లొంగకుండా రైతును ముప్పతిప్పలు పెడుతున్నాయి. ఈ తరుణంలో రైతులు జీవ నియంత్రణ పద్ధతులను పాటిస్తే మంచి ఫలితాలను పొందొచ్చునని ప్రకృతి వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.
ట్రైకోడర్మా విరిడి వంటి సేంద్రియ ఎరువుల తయారీపై క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పిస్తూ దాని వాడకంతో కలిగే ప్రయోజనాలను ప్రత్యక్షంగా తెలియజేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా వ్యవసాయ అధికారులు. రైతులు ట్రైకోడర్మా విరిడిని వినియోగిస్తూ చక్కని ఫలితాలను పొందుతున్నారు. పంటల సాగులో ప్రధాన ప్రకృతి వనరు నేల. భూమి ద్వారానే మొక్కకు అనేక రకాల పోషకాలు అంది ఆరోగ్యంగా పెరుగుతాయి. అయితే ఈ మధ్యకాలంలో రసాయనాల వినియోగం సాగులో అధికమవటంతో నేలలో అనేక రకాల సూక్ష్మ పోషకాలు లోపించి భూసారం తగ్గి పంటలపై ప్రభావం చూపుతోంది. పంటలు అనేక రకాల తెగుళ్ల బారిన పడి రైతుకు పెట్టుబడిని పెంచుతున్నాయి. రైతు సోదరులు సాగు చేసే వివిధ పంటల్లో నేలలోని కొన్ని జాతుల శిలీంధ్రాలు, ప్రధానంగా పిథియం, ఫైటాప్థెరా, రైజోక్టోనియా, స్క్లెరోషియం ఫ్యూజేరియం, వర్టిసీలియం వంటి నేల లోపల నేల పైపొరల్లో ఉండి మొక్కలకు ఆశించి నష్టాన్ని కలుగజేస్తాయి. ఈ క్రమంలో నేల ద్వారా సంక్రమించే తెగుళ్ల నుంచి పంటలను కాపాడటానికి జీవ శిలీంద్రనాశనిగా, జీవ నియంత్రణకారిణిగా ట్రైకోడర్మా ఉపయోగపడుతోంది. దీని వాడకం ద్వారా పంటతో పాటు నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అందుకనే క్షేత్రస్థాయిలో రైతులకు ట్రైకోడర్మా విరిడి వినియోగంతో కలిగే ప్రయోజనాల గురించి రైతులకు అవగాహన కల్పిస్తున్నారు శ్రీకాకుళం జిల్లాకు చెందిన వ్యవసాయ అధికారులు. ట్రైకోడర్మా విరిడిని గత్తంలో కలిపి వేసుకోవటం వలన మొదట భూమికి అవసరమైన గత్తాన్ని మనం అందిస్తున్నాము. దాంతోపాటు ఒక బయో ఫంగిసైడ్ని కూడా భూమికి అందిస్తున్నాం. ట్రైకోడర్మా విరిడి వలన ఏంటంటే భూమి ద్వారా సంక్రమించే వ్యాధులు, ఫ్యూజేరియం విల్ట్ కానీ, రైజోక్టోనియా రూట్ రాట్ కానీ, అలాగే డాంపింగ్ ఆఫ్ లాంటి వ్యాధులు ఏవైతే ఉంటాయో వాటిని అన్నిటినీ నివారించడానికి ట్రైకోడర్మా విరిడి సమర్థవంతంగా పనిచేస్తుంది. ఈ ట్రైకోడర్మా విరిడిని మనం గత్తంలో కలిపి వినియోగించుకోవచ్చు. అలాగే నీటిలో కలిపి కూడా మనము వేరు మొదట్లో వేసుకున్నా కూడా చాలా వరకు ఈ పంటల్లో వచ్చే వ్యాధుల్ని నివారించడానికి పనిచేస్తుంది. అలాగే ఈ ట్రైకోడర్మా విరిడి అన్నది మామూలుగా మొక్కకు అవసరమైన ఫంగస్గా బ్యాక్టీరియాలని ఇది ఏమీ హార్మ్ చేయదు. ఇప్పుడు సపోజ్ మనకి రైజోబియం బ్యాక్టీరియా ఉంటుంది. రైజోబియం బ్యాక్టీరియాని ట్రైకోడర్మా ఏమీ చేయదనమాట. దాంతోపాటు కలిసి ఇది కూడా పెరగటం వలన అటు భూమిలో నత్రజని స్థిరీకరించడానికి ఇబ్బంది కలిగించదు. అలాగే ఏవైతే ఫంగల్ ద్వారా వచ్చే వ్యాధులు ఏవైతే ఉంటాయో వాటిని అన్నిటినీ నివారించడానికి ఉపయోగపడుతుంది. అలాగే ట్రైకోడర్మా విరిడి కొన్ని రకాలైన రసాయనాలని తన ద్వారా ఉత్పత్తి చేస్తుంది. ఆ రసాయనాలు మనకి వేరు వ్యవస్థ చుట్టూ వచ్చి ఆ వేరు వ్యవస్థ చుట్టూ ఉన్న పదార్థంలో భూమిలో ఉన్న మెగ్నీషియంని, ఫాస్ఫరస్ని, అలాగే ఐరన్ని కరిగించి మొక్క పీల్చుకునే స్థితికి తీసుకురాగలుగుతుంది. ఈ విధంగా ఏంటంటే ఒకటి భూమిని సత్తు చేయగలుగుతాము, భూమి ద్వారా వచ్చే వ్యాధుల్ని మనం నిర్మూలించగలము. అలాగే పంట తాలూకా గ్రోత్ కూడా పెరగటానికి ఇది ఉపయోగపడుతుంది. ట్రైకోడర్మా విరిడి వివిధ పంటల్లో వేరుకుళ్ళు, మాగుడు తెగులు, ఎండు తెగులు ద్వారా కలిగే నష్టాన్ని నివారిస్తుంది. ఇది భూమిలో అతి త్వరగా వృద్ధి చెందుతుంది. దీనికి ఆమ్ల నేలలు, తటస్థ నేలలు అనుకూలం. వేరుశెనగ, పప్పుధాన్యపు పైర్లు, కూరగాయలు, పత్తి, నిమ్మ, కొబ్బరి, అరటి, పొగాకు, మిరప మొదలైన పంటలకు తీవ్ర నష్టం కలిగించే వేరుకొళ్ళు, కాండంకొళ్ళు, మాగుడు తెగులు, ఎండు తెగులు నివారణకు ఇది ఉపయోగపడుతుంది. ట్రైకోడర్మా విరిడిని వినియోగించిన చోట వేరు చుట్టూ ఒక రక్షణ కవచం ఏర్పడుతుంది. విత్తన శుద్ధితో పాటు సేంద్రియ ఎరువులతో కలిపి నేలకు అందించవచ్చు. మొక్క చిన్న దశలో ఉన్నప్పుడు కానీ ట్రైకోడర్మా విరిడిని వినియోగించిన రైతులు ఉత్పత్తి కూడా 5 నుంచి 10% వరకు పెరిగిన స్టడీస్ అయితే ఉన్నాయి. మేము ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో ఒక 2500 కేజీల ట్రైకోడర్మా విరిడిని విశాఖపట్నం బీసీ ల్యాబ్ నుంచి శ్రీకాకుళం జిల్లా డిఏఓ గారి ఆధ్వర్యం, శ్రీ కె శ్రీధర్ గారి ఆధ్వర్యంలో తీసుకురావడం జరిగింది. ఇది ప్రకృతి వ్యవసాయ సిబ్బంది అందరికీ ఇప్పించి వాళ్ళ ద్వారా రైతులు మరింత వినియోగించుకునేటట్లుగా ఈ రబీ కాలంలో మిరప అలాగే కూరగాయల్లో మరింత వినియోగించుకునేటట్టుగా కృషి చేస్తున్నాము. అలాగే అరటి, కొబ్బరిలో కూడా వినియోగిస్తున్నారు. అలాగే మనకి ఎవరికి కావాల్సి వచ్చినా మా శ్రీకాకుళం డిపిఎంయు ఆఫీస్లో ట్రైకోడర్మా విరిడి అందుబాటులో ఉంది. అలాగే మేము NIPHM నుంచి కొన్ని కల్చర్స్ని కూడా తీసుకురావడం జరిగింది. అందులో కూడా ట్రైకోడర్మా విరిడి ఉంది. దానిని రైతు స్థాయిలో ఎలా తయారు చేసుకోవాలో కూడా అన్ని
డివిజన్స్లోని ప్రకృతి వ్యవసాయ సిబ్బందికి అవగాహన కల్పించాము. ట్రైకోడర్మా విరిడిని పంటల సాగులో వినియోగిస్తున్న జిల్లా రైతులు పెట్టుబడి ఖర్చులను తగ్గించుకుంటున్నారు. గతంలో తెగుళ్ల నివారణకు, రసాయనాలకు అధిక మొత్తంలో ఖర్చు చేసేవారమని, కానీ ట్రైకోడర్మా వినియోగంతో సాగు ఖర్చులు తగ్గి సత్ఫలితాలు అందుతున్నాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆవుల ద్వారా ఈ పెంటలో గత్తం తీసి ఒక 10 రోజులు వచ్చి దానికి 4-5 సార్లు తిరగేస్తే అది బాగా గుండలాగా తయారవుద్ది. దానిలో ఈ మనలు ఇచ్చింది అది వేస్తే దీన్ని పదే అంటే రోజుకి ఒకసారి కలుపుతూ అలాగైతే దానిలో మొత్తం ఆ బ్యాక్టీరియల్లా తయారయ్యి మళ్ళీ మడిలో వేస్తే దానివల్ల ఇంకా ఎక్కువ బాగుంటుందని మేము చేస్తాం. ఎంత ఖర్చు అయింది నీకు? ఖర్చు ఏం లేదు. ప్యాకెట్ 100 రూపాయలు 120 రూపాయలు లెక్క తీసుకున్నారు. అదేంటంటే మనం ఫస్ట్ ఒక 10 మూటలు వేస్తాం. ప్యాకెట్కి 2 బస్తాలు లెక్కేసి ఒక 10 మూటలు తయారు చేసి ఇంకెక్కువ కావాలంటే అందులో మిక్సింగ్ చేయొచ్చు. ఫస్ట్ ఏంటంటే 10 మూటల వరకు వేసిన తర్వాత పదే రోజుకి ఒకసారి కలిపేసి అప్పుడప్పుడు వచ్చి వాటర్ వేస్తాం. కొద్దిగా తడి పెడితే ఇంకా బాగా వస్తుంది. అది బాగా బ్యాక్టీరియా అందులో తయారవుద్ది. దాంతో మాకు పొలాల్లో యూజ్ అవడానికి బాగా ఇది వస్తుందండి. 1 వీక్లో 3 సార్లు 4 సార్లు 5 సార్లు పే చేసిన ఉన్నాము, రిజల్ట్ రాలేదు. దీంతో ఏంటంటే దీనిలో చాలా రిజల్ట్ ఉంది. ఈ ట్రైకోడర్మా విరిడిని ఏదైతే ఈ మొక్కలు వేస్తారో ఆ మొక్కలు వేసేటప్పుడే ఒక 50 రూపాయలకే దొరికినటువంటి ఈ ట్రైకోడర్మా విరిడిని ఆ మొక్కల మొదటి వేయడం వలన ఈ ఫ్యుజేరియన్ మిల్ట్ అనేది రాకుండా పూర్తిగా మనకి నివారణ అనేది జరుగుతుంది. అలానే ప్రకృతి వ్యవసాయంలో అయితే వీరు వెంటనే మనకి ఈ బీజామృతం అనేది తయారు చేసుకుని విత్తన శుద్ధి చేస్తారు కాబట్టి, రసాయనంగా చేసిన వాళ్ళైతే బీజామృతంతో విత్తన శుద్ధి చేయరు కాబట్టి పూర్తిగా భూమి నుంచి సంక్రమించే వేరుకులు తెగులు రాకుండా ఉంటుంది. ట్రైకోడర్మా విరిడి వాడే ముందు భూమిలో తగినంత తేమ ఉండే విధంగా చూసుకోవాలి. ఇది మొక్క మొదళ్లలో వేసిన వెంటనే నీరు పెట్టాలి. కంపోస్ట్, ఇతర పశువుల ఎరువులు, జీవ సంబంధమైన పదార్థాలతో కలిపి ఈ ట్రైకోడర్మాను వినియోగించవచ్చు. ఒకసారి తయారు చేసిన ట్రైకోడర్మా విరిడి కల్చర్ని 6 నెలల్లోపు మాత్రమే వినియోగించాలి. నిపుణుల సూచనల మేరకు వినియోగిస్తే సత్ఫలితాలను పొందవచ్చు.